శివరాత్రిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం, రెండు జాగరణ. ఇక ఉపవాసం సంగతికొస్తే ఉపవాసం అంటే శివస్వరూపాన్ని ధ్యానిస్తూ శివనామ స్మరణం చేస్తూ ఉపశమేపే అతడికి దగ్గరగా ఉండడం. అంతేకాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధ పెట్టడం కాదని వర్హోపనిషత్తు పేర్కొంటుంది. ఇక జాగారం ఎలా చెయ్యాలంటే శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండడమని అర్థం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం లేకుండా పునర్జన్మనెత్తడం ఉండదని స్కంద పురాణం పేర్కొంటుంది. జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో ఎటువంటి ప్రయోజనం లేని వాటిని చూస్తేనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ చేసినట్లయితే ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే పుణ్యం ప్రసాదిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చెయ్యాలంటే లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకొని ఆ లింగానికి తెలుపు పువ్వులు వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మరునాడు ఆకులు, తెల్లపూలమాల, నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు 6 గంటల వరకు శివధ్యానముతో పూజించాలి. జాగారం చేసేవారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దాహన స్తోత్రం, శివ సహస్రనామము, శివారాధన, శివ పురాణములతో లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరితో 108 సార్లు మహేశ్వరుణ్ణి పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం శివధ్యానములు చేయటం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు. ఇంకా ఆలయాల్లో ఏకదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్య ఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో పూజించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.